శ్రోతలందరికీ నమస్కారం. దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ పేరు అందిన ద్రాక్ష. సినిమా ఎలా ఉంది? సాయంత్రం 6:30కి హుషారుగా ఈల వేసుకుంటూ ఇల్లు చేరిన మొగుణ్ణి ఉక్రోషంగా అడిగింది ప్రభావతి. గతుక్కుమన్నాడు భాస్కర్. నిమిషంలో మొహంలో భావం మార్చేసి, సినిమా? ఏ సినిమా అంటూ అమాయకం నటించాడు. చాలించండి నటన. ప్రభావతి తీక్షణంగా ఏదో అనేలోగా రాహుల్ పరిగెత్తుకొచ్చాడు. డాడీ డాడీ, మమ్మీ నేను నిన్నే పెళ్లాడతా సినిమాకి వెళ్ళాం. మరే నాగార్జున పండు పండు అంటూ ఆంటీని భలే ఏడ్పించాడు. సినిమాని ఏకరవు పెడుతున్నాడు సంబరంగా రాహుల్. ప్రభావతి తమని చూసిందన్నది అర్థమై కలవరపడ్డాడు. నన్ను తీసుకెళ్లకుండా మీరిద్దరూ వెళ్ళిపోయారా? బుంగమూతి పెట్టావిడు వాతావరణాన్ని తేలికపరచడానికి. పాపం మీకెక్కడ తీరికలేండి మాతో రావడానికి. తీరికున్నా కోరికుండద్దు. ఆఫీస్లో ఓవర్ టైం చేసి అలసిపోతున్నారు. కొడుకు ముందు ఇంకేం అనకుండా తీక్షణంగా ఓ చూపు విసిరి వంటింట్లోకి వెళ్ళిపోయింది ప్రభావతి. కాస్త ఊపిరి పీల్చుకొని ఏం చెప్పాలో ఆలోచించసాగాడు భాస్కర్. రాహుల్ పడుకున్నాక ఆపేసిన సంభాషణ మళ్లీ మొదలెట్టింది. మీ పక్కన కూర్చున్న అమ్మాయి ఎవరు? భాస్కర్ నిర్లక్ష్యంగా పుస్తకంలోంచి తలెత్తకుండానే, సినిమా హాల్లో ఎవరో 1,00,000 మంది కూర్చుంటారు. అందర్నీ పేర్లు అడిగితే తంతారు. చాలా గట్టిగా మాట్లాడాలనుకున్నాడు. అలాగా? సినిమా హాల్లో పక్కనున్న మగాడి భుజాల మీద తలవాల్చి మగాడు భుజాల చుట్టూ చేతులు వేస్తే ఊరుకుందంటే బజార్ సరికై ఉండాలి. కాలక్షేపానికి ఎవరినన్నా తీసుకెళ్లారా? వ్యంగ్యంగా అంది. భాస్కర్ మొహం ఎర్రబడింది. ఎవరో ఫ్రెండ్ బాగుందండే, వర్క్ తొందరగా అయిపోయిందని మ్యాట్నీకి వెళ్ళాం. పక్కన ఏ ఆడదో వచ్చి కూర్చుంటే నా తప్ప? తెచ్చిపెట్టుకున్న కోపంతో దబాయించాడు. ఆహా, అలాగా? ఆ ఫ్రెండ్ ఎవరో? రంజన ఎగతాళిగా ఎత్తిపొడిచింది. ప్రభావతి తామిద్దరినీ చూసిందని భాస్కర్కి అర్థమైంది. నేనేం కలిసి వెళ్ళలేదు. ఆవిడ సినిమాకి వచ్చింది. మాకు టికెట్లు దొరకపోతే ఆవిడ చేత కొనిపించాం. సీట్లు పక్కపక్కన వచ్చాయి. తెలివైన సంజాయిషి ఇచ్చానని గర్వంగా ఇప్పుడేమంటావు అన్నట్టు చూశాడు. టికెట్లు పక్కపక్కన వచ్చిన ఆడవాళ్లంతా పక్కనున్న మగాడి భుజాల మీదకి ఒరిగిపోతారు కాబోలు. ఇదిగో, అనవసరంగా లేనిపోని ఊహించి మాటలనకు. చీకట్లో పెద్ద చూసినట్లు పోజులు మాను. ఒక ఆఫీస్లో పనిచేస్తున్న వాళ్ళం. సీట్ నంబర్లు పక్కనొస్తే మాట్లాడుకోమా? నీవు మీ ఆఫీస్లో మగాళ్లతో మాట్లాడవా? పెద్ద పతివ్రతల ఫోజులు పెట్టకు. మగాళ్లతో మాట్లాడతాను, కానీ భుజాల మీద చేతులు వేయించుకోను. వాళ్ల భుజం మీద తల పెట్టను. ఇంతకీ నాదంతా అనుమానం, అపోహ అంటారు. అక్షరాల కోపంగా అన్నాడు. ఆహా, అలాగా? అయితే ఉండండి అంటూ ప్రభావతి లేచి బీరువాలోంచి ఓ ఉత్తరం పట్టుకొచ్చి, ఇది చదివి చెప్పండి మీ జవాబు అంది సూటిగా నిలేస్తూ. అదే ఆకాశరామన్న ఉత్తరం. మీ భర్త తన ఆఫీస్లో పనిచేసే అమ్మాయి రంజనతో సినిమాలు, షికార్లు, హోటళ్లు తిరుగుతున్నారు గత 2-3 నెలలుగా. కళ్ళు తెరవండి. మీ సంసారం కాపాడుకోండి. మీ ఆయన చేసే ఓవర్ టైం ఆఫీస్లో కాదు, రంజన ఇంట్లో. శ్రేయోభిలాషి. ఎవరి ఆకాశరామన్నా? నెల రోజుల క్రితం రాసిన ఉత్తరం అది. భాస్కర్ మొహం నల్లబడింది. ఎవరు రాశారు? తన ఆఫీస్లో వాళ్లే ఎవరో అయ్యుంటారు. మరి ఉత్తరం నెల రోజుల క్రితం వచ్చినా ప్రభావతి అడగలేదే? ఇంతేం కాదు, 10 రోజుల క్రితం ఓ ఫోన్ వచ్చింది నా బ్యాంకుకి. మీ వారు ఆ రంజన పలానా హోటల్లో పలానా రూమ్లో ఉన్నారు. మీకు అనుమానమైతే స్వయంగా వచ్చి చూసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోండి అని ఎవరో మగవాళ్లు ఫోన్ చేశారు. ఏదో ఆకాశరామన్న ఉత్తరం ఎవరో అసూయతో రాసుంటారు. నిజానిజాలు తెలుసుకోకుండా మిమ్మల్ని అడగటం ఎందుకు అని కొన్నాళ్లుగా మిమ్మల్ని కనిపెడుతున్నాను. ఆ రోజు ఫోన్ వచ్చాక నేను బయలుదేరి వెళ్లేసరికి మీ ఇద్దరూ వెళ్ళిపోయారు. ఈ రోజు స్వయంగా నా కళ్ళారా చూశాను. ఇంకా ఇదంతా అబద్ధమంటారా? ప్రభావతి సూటిగా అంది. భాస్కర్ కలవరపడిపోయాడు. ఏం జవాబు చెప్పాలో తెలియక తడబడ్డాడు. ఏం మాట్లాడరు? ప్రభావతి రెట్టించింది.
ఎవరో పని పాట లేని ఆకాశరామన్నలు ఉత్తరాలు ఫోన్లు చేస్తే జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు బింకంగా అన్నాడు. సరే, అది వదిలేసి ఇవాళ స్వయంగా నేను చూసిందంతా మీ సంజాయిషి ఏమిటి? తీక్షణంగా అంది. భార్య అలా నిలేసేసరికి మగ అహం దెబ్బతిని పౌరుషం పొడుచుకు వచ్చింది. కోర్టులో ముద్దాయిని నిలబెట్టి అడిగినట్లు, ఏమిటలా దబాయిస్తున్నావు? నాకు తెలియదని చెప్పాను. నమ్మాలంటే నమ్ము, లేకపోతే మాను. నీ చెత్త ప్రశ్నలకి జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అవసరం అయిన దానికంటే గట్టిగా కోపంగా దబాయించాడు. మగాణ్ణి, 1,00,000 పనులుంటాయి, 1,00,000 మందితో మాట్లాడతాను. అన్నీ నీకు చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు పొగరుగా అన్నాడు. ఆహా, అలాగైతే నేను ఉద్యోగం చేస్తున్నాను. నాకు 1,00,000 మందితో పనులుంటాయి. అవసరమైతే నాకు నచ్చిన వాడితో సరదాగా ఏ సినిమాకో హోటల్కో వెళ్తాను. మీరు చూసి చూడనట్లు ఊడుకుంటారా? నిలేసి అడిగింది. ఏమో, నీ ఆఫీస్లో నీవేం చేస్తున్నావో, ఎవరితో మాట్లాడతావో, ఎవరితో తిరిగావో నేను చూశానా? పట్టుబడే వరకు అందరూ పతివ్రతలే హేళనగా అన్నాడు. ఈ దెబ్బ తన మీదకి తిరిగేసరికి నోరు మూసుకుంటుందని బాణం వదిలాడు. అవును, నేను అదే అంటున్నాను. నేనలా పట్టుబడినాడు మీరు సంజాయిషి అడిగితే తప్పకుండా ఇచ్చుకుంటాను. ఇప్పుడు మీరు పట్టుబడ్డారు కనుక సంజాయిషి ఇవ్వండి. ప్రభావతి అతన్ని బాణాన్ని తిప్పికొట్టింది. సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం నాకేం లేదు. నీ ఇష్టం వచ్చినట్లు అనుకో, నాకేం లెక్కలేదు. పెద్ద బయలుదేరింది సంజాయిషి అడిగేందుకు. పళ్ళు కొరికాడు. సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను మీ భార్యను కనుక. పెళ్ళంటే ఒకరికొకరు నీతి నియమాలకు కట్టుబడి ఉంటామన్న ప్రమాణం కనుక. ఇద్దరిలోనూ ఎవరన్నా నీతి తప్పి ప్రవర్తిస్తే అడిగే హక్కు రెండో వారికి ఉంటుంది. ఖచ్చితంగా ఒక్కొక్క మాట ఒత్తి పలికింది. ఇదేదో ఆషామాషి కాకుండా ప్రభావతి చాలా సీరియస్గా మాట్లాడుతున్నదని భాస్కర్కి అర్థమైంది. తాను కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. ఇలా దొరికిపోయి దీని ముందు దోషిలా నడవలసి వచ్చింది అని తన నిర్లక్ష్యాన్ని తిట్టుకున్నాడు. భార్య ముందు తగ్గిపోవటం నామోషి అనిపించింది. జవాబు ఏమీ తట్టక దబాయింపుకి దిగాడు. అంత హక్కున్న దానివి ఆ ఉత్తరం వచ్చినప్పుడే ఎందుకు అడగలేదు? ఇన్నాళ్ళు ఎందుకు ఊరుకున్నావు? కోపంగా దబాయించాడు. ప్రభావతి ఆ కోపానికి బెదరనట్టు చాలా తాపీగా, అడిగేదాన్నే, నిజానిజాలు స్వయంగా చూడాలని ఆగాను. అంతేకాక అడిగాక మీరు దోషి అని నిర్ణయం అయితే నేనేం చెయ్యాలో ఆలోచించుకోవాలి గదా. అడిగాక అవునని తేలితే ఏడ్చి సాధించి నా కర్మ ఇంతే అని సరిపెట్టుకోవడానికి నేనేం పాతకాలం ఆడదాన్ని కాదు కదా. అన్ని వైపులా ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి ఆ మాత్రం టైం నాకు కావాలి కదా. ప్రభావతి ఒక్కొక్క మాట నొక్కి నొక్కి చాలా శాంతంగా అంది. భాస్కర్ ప్రభావతి ఇంత దూరం ఆలోచించి ఇలా మాట్లాడుతుందని ఊహించకపోవడంతో తెల్లపోయాడు. చూడండి, ఆకాశరామన్న ఉత్తరాలు, ఫోన్లు రాకముందు నుంచి మీలో మార్పు కనిపెట్టలేనంత అమాయకురాల్ని కాదు. ఓ 35 ఏళ్ల మగాడు, వయసులో ఉన్నవాడు, కట్టుకున్న భార్యని 4 నెలల నుంచి వెలేసి తాకలేదంటే శారీరక ఇబ్బందన్నా ఉండాలి, మానసికంగా దూరమై ఉండాలి. అంతవరకు ధూమధామాలు చేసిన ఆ 10 నిమిషాలు ప్రేమ, ఇప్పుడు రోజంతా ప్రేమ. ఆ 10 నిమిషాలు ఎక్కడ భార్యతో గడపాలో అని ఆ టైంకి ధూమ్ధామాలు, ఇదంతా కనిపెట్టలేని అమాయకురాలను కాను. చదువు లేని మొద్దుని కాను. ఏమన్నా ఎఫ్ఐఆర్లుంటేనే మగాడు గిల్టీగా ఫీల్ అవుతూ భార్య మీద ఇదివరకటి కంటే ప్రేమ కురిపిస్తాడు, నటిస్తాడు. మీ పరధ్యానం, అలంకరణలో మార్పు అన్నీ గుర్తించలేదనుకోకండి. కానీ అది ఆ అంటే విడిపోయేంత తేలిక సంబంధం కాదు. పైగా మనకు పిల్లవాడున్నాడు కనుక నిజం పూర్తిగా తెలిసే వరకు సహించి ఊరుకున్నాను. ఇప్పుడింకా సహించక ఏం చేద్దామని? ఇంట్లోంచి వెళ్ళిపోతానంటావా? లోపల బెదురుతూనే తగ్గిపోవటం ఇష్టం లేక బింకంగా అడిగాడు. వెళ్ళిపోవాల్సింది నేను కాదు, మీరు. ఇది బ్యాంకు వాళ్ళు నాకిచ్చిన ఇల్లు. భాస్కర్ అదిరిపోయాడు. ప్రభావతి ఇంత తెగేసిందంటూ ఇంత దూరం ఆలోచించి అప్పుడే నిర్ణయం తీసుకుంటుందని ఊహించిన అతను షాక్ అయ్యాడు. కాసేపు నోట మాట రాలేదు. తరువాత మొహంలోకి నెత్తురు జిమ్మింది. అంటే నన్ను ఇంట్లోంచి పొమ్మనా? కోపంతో గొంతు వణికింది. ప్రభావతి సూటిగా అతని వంక చూసి,
అవునన్నట్లు తల ఆడించింది. భాస్కర్కి దాంతో పౌరుషం వచ్చేసింది. ఎంత పొగర్ నీకు? ఉద్యోగం ఉందనా ఇంత మిడిసిపాటు? సంపాదిస్తున్నాననా ఇంత అహంకారం? కట్టుకున్న వాణ్ణి ఇంట్లోంచి పొమ్మనే వరకు నీవొచ్చాక నేనేమంత చవటన్ కాను. నిన్ను పట్టుకు వేలాడే కర్మ నాకేం లేదు. ఆడదానివి నీకే అంత పొగరైతే నాకెంతుండాలి? ఓహో, పొగర్లో కూడా ఆడదానికి తక్కువే ఉండాలన్నమాట హేళనగా అంది. 4 డబ్బులు సంపాదిస్తున్నానని మిడిసిపడకు. మొగుడు లేకుండా ఉండటమంటే ఏమిటో 4 రోజులుంటే తెలుస్తుంది. మీ ఆడవాళ్లు సంపాదన చూసుకొని ఎగురుతున్నారు. అందుకే ఆడదాన్ని ఇదివరకు చదువు సంధ్యలు లేకుండా మూల కూర్చోబెట్టారు. అదే సరైంది. చచ్చినట్లు పడి ఉండేవారు కసిగా అన్నాడు. అవును, అదే మీ బాధ. ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం లేనన్నాళ్ళు మీ మగాళ్ళేం చేసినా మేమన్నీ నోరు మూసుకొని ఉన్నాము. తన్నినా నీవే గతినాదా అని కాళ్ళు వదిలేది కాదు. ఉంచుకున్న దాన్ని తీసుకొచ్చి కాళ్ళు కడిగించినా సహించింది పాపం ఆనాటి ఆడది. ఇప్పుడు ఆడది సంపాదించాలి గాని అలా పాతకాలం నాటి ఆడదానిలా పడుండాలంటే ఏం కుదురుతుంది భాస్కర్రావు గారు? హేళనగా అంది. భాస్కర్కి కోపం ముంచుకొచ్చినా అలా మాట్లాడుతున్న ప్రభావతిని ఏం చేయాలో అర్థం కాలేదు. సరే, నీకు మొగుడు అక్కర్లేదంటే ఇంత చిన్న విషయానికి కాపురం వదులుకోవడానికి నీవు సిద్ధపడితే ఇది చిన్న విషయమా? కట్టుకున్న పెళ్ళం సంపాదించి ఇల్లు వాకిలి చూసుకొని పిల్లల్ని కని వంశాన్ని వృద్ధి చేయడానికి సరసాలకి సరదాలకి ప్రియురాలన్నది చిన్న విషయంలా మీకు అనిపించిందేమో, కానీ ఇది పెద్ద అవమానం. నా వ్యక్తిత్వానికి అవమానం. ఈ ఇల్లు నాది, ఈ సంసారం నాది అని ఆడది చాకిరీ చేస్తుంది. అలా లేనప్పుడు ఈ ఇంటి కోసం చాకిరీ చేసి సంపాదించి మీ చేతిలో పోయడం ఎందుకు? ఆ డబ్బుతో నేనే స్వతంత్రంగా గౌరవంగా ఆత్మాభిమానం నిలుపుకుంటూ వేరుగా బతకటం మంచిదన్న నిర్ణయానికి వచ్చాను. భాస్కర్ బిత్తరపోయాడు. ఈ వ్యవహారం ఇంత దూరం వెళ్తుందని ఊహించిన అతను నిరుత్తడయ్యాడు. ఇల్లు సంసారం భార్యని వదిలేసి హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళాలి? అందరికీ తెలిస్తే పరువేం కాను? బంధువుల ముందు తలెత్తి రేపటి రోజున నేను ఎలా ఆఫీస్కి వెళ్ళగలను? ఆఫీస్లో తెలిస్తే ఎంత చులకన? అరక్షణంలో 1,00,000 ఆలోచనలు చుట్టుముట్టాయి. కలవరపడిపోయాడు. తగ్గిపోయినట్లు కనిపించడానికి అవమానం అనిపించింది. సరే, ఆడదానివి, నీకంత నిబ్బరమైతే నాకేం? రేపే రాహుల్ని తీసుకుని వెళ్ళిపోతాను. ఈ ఇల్లు నీవు కట్టగట్టుకుని ఊరేగు ఉక్రోషంగా అన్నాడు. వాడి ఒంటి మీద చెయ్యి వేశారంటే మర్యాద దక్కదు. కట్టుకున్న భార్య కన్న కొడుకు ఉండగా మరో ఆడదాంతో తిరిగే మీరు రేపు వాడిని సరిగ్గా చూస్తారని నాకేం నమ్మకం లేదు. వాడు నా దగ్గరే ఉంటాడు. కావాలంటే కోర్టుకెక్కండి. బలవంతంగా తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే నలుగురిని పిలిచి మీ సంగతంతా చెప్తాను. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నిష్కర్షగా అంది. మీ దారిన మీరు వెళ్ళి ఆ రంజనతో ఊరేగండి. ఆ నిర్లక్ష్యాన్ని భరించలేక కోపంగా చెయ్యెత్తాడు. ప్రభావతి తీక్షణంగా చూసి చెయ్యి విసిరేసింది. జాగ్రత్త, ఒంటి మీద చెయ్యి పడితే ఊరుకోను. మర్యాద దక్కించుకోండి. చూస్తా, వాణ్ణి ఎలా ఇయ్యవో చూస్తా. తండ్రిగా నా హక్కే కోర్టు కాదంటుందో చూస్తా. నీ అంతు చూస్తా. నీ పొగరణచి నా కాళ్ల మీద పడేసుకోకపోతే నా పేరు భాస్కర్ కాదు. నీ గతి కుక్కకి కూడా పడకుండా చూస్తా. మొగుణ్ణి కాదన్నందుకు గుణపాఠం నేర్పుతా. ఆ రంజన్ని పెళ్లాడి నీ రోగం కుదురుస్తా. చిందులు తొక్కుతూ సూట్ కేసు లాగి గబగబ బట్టలు కుక్కాడు. అప్పటికే ప్రభావతి బెదరకుండా చూసి కళ్ళు తాగిన కోతి అయి పెట్టె ధడేలున మూసి రేపొద్దున వచ్చి ఈ సామానంతా పట్టుకుపోతా. చచ్చినా ఈ ఇంట్లో ఉండను అన్నాడు. ఏ సామాన్ పట్టుకెళ్తారు? ఈ ఇంట్లో గిన్నెలు బొన్నెలు మంచాలు మావాళ్ళు ఇచ్చారు. టీవీ ఫ్రిడ్జు వగైరాలన్నీ నా జీతంతో కొన్నవి. బట్టలు తప్ప మీవేం లేవిక్కడ. తన జీతంతో ఇంటి ఖర్చు, ప్రభావతి జీతంతో ఇంటి సామాను కొన్నారు. అది ఎంత తెలివిగా తన అవసరానికి తిప్పుకుంది. తనొత్త వెధవైపోయాడు. సరే చూస్తా, కోర్టులోనే తేల్చుకుందాం విసవిసా వెళ్ళిపోయాడు. రాత్రి 10 గంటల వేళ సామాన్తో వచ్చిన భాస్కర్ని చూసి రంజన తెల్లపోయింది. రంజన భాస్కర్ ఆఫీస్లో పనిచేస్తూ ఓ ఇంటి గ్యారేజ్ మీద ఉన్న రూంలో అద్దెకుంటుంది. ఆ రూమ్కి బయట నుంచి ఇంటి వాళ్ల ప్రమేయం లేకుండా వచ్చిపోయే వీలుంది. ఇదేమిటి ఇంత రాత్రి? ఈ సామానేమిటి? ఆశ్చర్యపోయింది. ముందు లోపలికి రాని చెప్తా.
భాస్కర్ సామాన్ లోపల పెట్టి అంతా చెప్పుకొచ్చాడు. రంజన మొహం నల్లబడింది. ఆ కోతిమూతి వెంకట్రావే రాసుంటాడు. వెధవ, నేను వాడితో సరిగ్గా మాట్లాడనని కోపం. ఇప్పుడేం చేద్దాం? అందరికీ తెలిస్తే ఆఫీస్లో ఎలా మొహం ఎత్తుకోవడం? గాబరాగా అంది. ఈ వ్యవహారం ఇంత దూరం వెళ్తుందనుకోలేదు. మనం కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. ప్రభావతి ఇంత సీరియస్గా దీన్ని తీసుకుంటుందనుకోలేదు. నువ్విక్కడుంటే ఏం చెప్పాలందరికీ? ఇంటి ఓనర్ ముసలావిడ. అసలే లక్ష లక్ష ప్రశ్నలు వేస్తుంది. నిన్ను 2-3 సార్లు చూసి ఎవరమ్మా అతను వచ్చిపోతుంటాడు అని ఆరాలు తీసింది. కజిన్ బ్రదర్, ఆఫీస్ పని మీద వచ్చిపోతుంటాడు అని సర్ది చెప్పాను. రంజన మాటల్లో అతనిక్కడ ఉంటే వచ్చే ఇబ్బందికి తాను సిద్ధంగా లేదన్నది ధ్వనించింది. భాస్కర్ ఉక్రోషంగా చూశాడు. అయితే నీవు పొమ్మంటావా? నీ పరువే నీకు ముఖ్యమా? ఇన్నాళ్ళు ఈ పరువు గుర్తురాలేదా? ఈ గొడవంతా నీవల్లేగా? తప్పంతా నాదే అన్నట్లుగా మాట్లాడుతున్నావు. అది కాదు భాస్కర్, ఒంటరి ఆడపిల్ల గదిలో మగాడుంటే లోకం ఏమనదా? తడబడింది. కజిన్ బ్రదర్ అన్నావుగా, ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు, ఇల్లు దొరికే వరకు ఉంటాడని చెప్పు. ఈలోగా ఏదన్నా ఏర్పాటు చూసుకుంటాను. అతనికి అప్పటికి మనసులో ఏదో మూల ఆశ. ఓ వారం రోజులు కుదురుకుంటే ప్రభావతి కోపం తగ్గి ఒంటరిగా ఉంటే ఇబ్బంది తెలిసి దారికొస్తుందని, ఏదో తనెళ్ళి కాస్త సారీ చెప్పి ప్రసన్నురాలను చేసుకోవచ్చన్న నమ్మకం ఉంది. ఆ రోజు ఇద్దరూ గదిలో ఒంటరిగా ఉన్నా, రాత్రంతా గడిపే అవకాశం వచ్చినా ప్రతిసారి దొంగచాటుగా కలుసుకోవడానికి ఆరాటపడి అవకాశం దొరకగానే మళ్లీ అలాంటి అవకాశం రాదన్నట్లుగా ఒకరి పొందులో ఒకరు మైమర్చేవారు. ఆ రాత్రి అలాంటి ఛాన్స్ వచ్చినా ఒకే మంచం మీద దేహాలు దగ్గరగా ఉన్నా ఏ స్పందన లేకుండా ఎవరి పాటికి వారు ఆలోచనలో ఉండిపోయారు. దూరపు కొండలు నునుపు, అందని ద్రాక్ష పులుపు అన్న సామెతలు తెలిసినవే. కాని అందిన ద్రాక్ష తీపి. ఆ తీపి 4 రోజులకే మొహం మొత్తిందన్నది 10 రోజుల్లోగానే అనుభవంలోకొచ్చేసింది. అందనంత వరకు ఊరించి ఎలాగైనా అందుకోవాలన్న ఆరాటాన్ని పెంచి, అందుకోవడానికి దొంగదారులు వెతికే మనసుకి కావాల్సింది అందగానే ఏ త్రిల్లు కనిపించదు. అప్పుడప్పుడు ఆరాటంగా దొరికే రుచి అడగకుండానే కళ్ళెదుట ఉండేసరికి తినబుద్ధి కాదు అన్నది ఇద్దరిద్దరికీ ప్రత్యక్ష అనుభవంలోకొచ్చేసింది. ఇద్దరి మనుషులు సరిగ్గా లేవు. చూసేవాళ్లేమంటారో ఏం జవాబు చెప్పుకోవాలి అన్న బిడియం రంజనకి. ముందేం జరుగుతుంది? ప్రభావతి నిజంగానే నిర్ణయించుకుంటే బంధువుల ముందు తనేం చెప్పాలి? ఆఫీస్లో పరమేమవుతుంది అని భాస్కర్కి. భాస్కర్ ఎందుకైనా మంచిదని 4 రోజులు సెలవు పెట్టాడు. ఆఫీస్లో అంతా నా వంగే చూస్తున్నట్టు గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఇవాళ తెలియకపోవచ్చు, 4 రోజులు పోయాక నీవిక్కడున్నావని తెలిస్తే నా మొహం ఎలా చూపాలందరికీ? రంజన చిరాగ్గా అంది. వెధవలు, నీవు ఆఫీస్కి రాకపోతే నన్ను అడుగుతారేమిటి? మీకు తెలియకుండా ఉంటుందా అన్నాడు టైపిస్ట్ వంకర నవ్వు నవ్వి. ఇంటి ఓనర్ ముసలావిడ ఎలా చూసిందో. ఎవరమ్మాయి అతను అంటూ ఆరా తీసినప్పుడే ఎంత కజినైనా అలా ఒక గదిలో ఇద్దరు ఉంటే చూసేవాళ్లేమనుకుంటారు? ఇల్లు వేగిరం చూసుకోమను అతన్ని అంది విసుగ్గా. రంజన విసుగు చూసి అసలే చిరాగ్గా ఉన్న భాస్కర్కి కోపం వచ్చేసింది. అంతేలే, కాళ్ల దగ్గరికొచ్చిన మగాడిని చూస్తే ఆడదానికి అలుసే. నీకోసం ఇదంతా జరిగింది. ఇండైరెక్ట్గా పొమ్మని చెప్తున్నావు. ఏదైనా రూమ్ చూసుకొని పోతాలే, లేదంటే హోటల్కి పోతా ఇప్పుడే పొమ్మంటే. నిన్ను నమ్ముకుని నా పెళ్ళాం బిడ్డలకి దూరమే వచ్చినందుకు బాగానే ట్రీట్ చేస్తున్నావు. ఇన్నాళ్ళు నన్ను వెర్రి వెధవం చేసి సినిమాలకి, షికార్లకి, హోటళ్లకి ఖర్చు పెట్టించి నీ చుట్టూ తిప్పుకున్నావు. 4 రోజులకే నీకు బరువైపోయాను. రోజు ఆఫీస్ నుంచి వస్తూనే దుమదుమలాడుతూ రంజన అంటున్న మాటలు వినగానే భాస్కర్కి చర్రున కోపం వచ్చేసేది. నాకిష్టం లేదన్నానా? అందరూ ఎలా మాట్లాడుతున్నారో చెప్పానంతే సర్దుకుంటూ అంది రంజన. రంజన, నా బట్టలన్నీ అలాగే ఉన్నాయి, ఉతికించలేదు. వచ్చి 4 రోజులు అయినాడు. ఉతికించడానికి నాకేం పని మనుషులు లేరు. నీ బట్టలు నేను ఉతకడం ఏమిటి? నీవు ఉతుక్కోవాలి గాని నీ పెళ్ళాన్ని అనుకున్నావా? వారం రోజులకే రంజన జవాబు. అబ్బా, పొద్దుట ఇదే వంట, రాత్రి ఇదేనా? రాత్రికి కాస్త కూరైనా వేరే వండకూడదు? 2 పూట్ల వండడానికి నాకేం ఓపిక లేదు బాబు. చచ్చి చెడి ఆఫీస్ నుంచి వచ్చి మళ్ళీ ఎవరొండుతారు? నేనెప్పుడు 2 పూట్లకు ఒకేసారి వండుకుంటాను. నిర్లక్ష్యపు జవాబు.
వేడి వేడిగా ఏ పూటకా పూట వండి పెట్టే ప్రభావతి ఉద్యోగం చేసేది మరి. చాకిరీతో అలసిపోయినా తను తినడని 2 పూట్లా వండేది. ఎప్పటికప్పుడు బట్టలు ఉతికించి ఇస్త్రీ చేయించేది. బనీన్ కనపడకపోయినా అరిచేవాడు. ఇప్పుడు రంజనని ఏదన్నా, ఆఖరికి ఇంకో కప్పు కాఫీ అడగాలన్నా భయమే. ఇంట్లోనే ఉంటున్నావు, అలా బజార్కెళ్ళి కూరలన్నా తేవచ్చుగా? విసుగు భాస్కర్ మీద చూపింది రంజన. బ్యాంక్ నుంచి వస్తూ ప్రభావతి కూరలు తెచ్చుకునేది. అలవాటు లేదన్న భాస్కర్ని చురచురా చూసింది రంజన. ఆఫీస్కొచ్చేటప్పుడు పెళపెళ్లాడి గంజి ఇస్త్రీ చీరతో ఫుల్ మేకప్తో బాబ్డీ హెయిర్తో వచ్చే రంజన ఇంట్లో ఉన్నంతసేపు పాత నలిగిన నైటీ గౌన్తో ఉంటుంది. అది 2-3 రోజులకు కానీ ఉతుక్కోదు. ఇంటికి రాగానే జుట్టుకి నూనెలు పట్టిస్తుంది. ముఖానికి క్రీములు పట్టించుకొని బద్ధకంగా పక్క మీద పుస్తకం చదువుతూ దొర్లుతూ ఉండే రంజన్ని చూసి రియాలిటీ ఎంత చేదనిపించింది భాస్కర్కి. మేకప్పులు లేకపోయినా, పెద్ద అందం లేకపోయినా నీట్గా ఒళ్ళు, బట్టలు, ఇల్లు ఉంచుకునే ప్రభావతితో పోల్చుకోకుండా ఉండలేకపోయాడు. అసలు రంగులు కలిసి ఉంటే గాని బయటపడవు. ఈ అందం కోసమా అంత రిస్క్ తీసుకొని వెంటపడి కాపురానికే చెడు తెచ్చుకున్నాడు తను. 15 రోజులకే ఒకరంటే ఒకరికి మొహం మొత్తేసింది. ఏంటలా అరుస్తున్నావు? నీ కట్టుకున్న పెళ్ళాన్ని అనుకుంటున్నావా? నీకు 3 పూటలా వేడిగా వండి వార్చడానికి నేను నీ పెళ్ళాన్ని కాదు. పెట్టిందేదో తిను, లేదంటే వండుకో తెగేసి అంది రంజన ఒకరోజు భాస్కర్ చల్లారిన భోజనం తినలేను అంటే. నీ పెళ్ళాం వెళ్ళి ఆఫీస్లో చాటింపు చేసి వచ్చిందనుకుంటాను. ఆ సుశీల్ ఏమంటుందో తెలుసా? తోటి ఆడదాని సంసారం కూల్చడం సంస్కారం అనిపించుకోదు. నీకు కావాలంటే పెళ్ళైన మొగాడు తప్ప మరొకటి దొరకడా అని మొహం మీద ఉమ్మేసినట్లు అంటే తలదించుకున్నా అంది ఓ రోజు. మా అమ్మగారు అల్టిమేటం ఇచ్చేసింది ఇల్లు ఖాళీ చేయమని. ఇది సంసారుల కొంప. కజిన్ అట కజిన్. మంచి పేరే పెట్టావు. మీరు కళ్ళు మూసుకుంటే లోకం మూసుకోవద్దు. మాకంతా తెలిసిందే అమ్మాయి. ఈ ఫస్ట్కి ఇల్లు ఖాళీ చేయమంది ఏడుపు మొహంతో అంది రంజన. ప్రభావతి ఫ్రెండ్ సుశీల ఆఫీస్లో ఇంటావిడితో చెప్పిందన్నగానే ఇద్దరికి చెదిరిపోయారు. సెలవై వెళ్లిన భాస్కర్ని రూమ్కి పిలిచి చివాట్లు పెట్టాడు తిరస్కారంగా చూస్తూ బాస్. రంజనని ఏహ్యంగా చూశాడు. నాయనా, బుద్ధి గడ్డి తిని నీ ప్రేమ కబుర్లకి లొంగి ఎఫైర్ నడిపాను. నన్ను వదిలిపెట్టింక. నీ వల్ల అందరి ముందు దోషిలా నిలబడ్డాను. ప్లీజ్ గో అవే ఫ్రమ్ హియర్. రంజన ఆఫీస్లో జరిగిన అవమానంతో రెచ్చిపోయి నిష్కర్షగా అనేసింది. చచా, ఏదో పై మెరుగులకి మోసపోయి మోజుపడ్డాను. మేడి పండువని తెలియక కట్టుకున్న ఇల్లాలని దగా చేసినందుకు బాగానే బుద్ధి చెప్పావు. ఏ విషయంలోనూ ప్రభావతి కాలి గోటికి సరిపోవు. భాస్కర్ అంతకంటే గట్టిగా అరిచాడు. మరింకేం, వెళ్ళు నీ పతివ్రత పెళ్ళాం దగ్గరికి. ప్రతి మగాడు నీలాగే 4 రోజులు మోజు తీరిపోయాక పెళ్ళాం పతివ్రతలాగానే కనపడి పశ్చాత్తాపం వచ్చేస్తుంది. మీలాంటి పెళ్ళైన వాళ్ల మాటలు నమ్మడం మా బుద్ధి తక్కువ. ఇంకా నీతో మాట్లాడడం ఏంటి? గెట్ అవుట్ నౌ. రంజన తిరస్కారంగా చూస్తూ అంది. పోక నీ కొంప పట్టుకొని ఇంకా వేలాడతాననుకున్నావా? గబగబా బట్టలన్నీ సూట్ కేసులో కూరేశాడు. అదేం, అప్పుడే మోసు తీరిపోయిందా ఏమిటి? వెనక్కొచ్చేశారు. అయ్యో, కనీసం ఒక నెలన్నా కాలేదే. 20 రోజులకే ప్రేమంతా చిల్లు బాల్చీలో నీళ్ళలా కరిగిపోయిందా? తలుపు తీసి ప్రభావతి హేళనగా అంది గుమ్మంలో నిలబడి. ప్రభా, ఫర్ గాడ్ సేక్, చచ్చిన పావుని ఇంకా చంపకు. బుద్ధి వచ్చింది. దూరపు కొండల సామెత నాకు గుర్తు చేయకు. నాకు అర్థమైంది. ఏదో పై మెరుగులకు మోసపోయి చలించి తప్పు చేశాను. ఒప్పుకుంటున్నాను. సారీ. క్షమాపణ చెబితే గాని ప్రభావతి లోపలికి రానియదన్నది అర్థమై అప్పటికే సగం చచ్చి ఆత్మాభిమానం చంపుకొని వచ్చిన భాస్కర్ తెగేదాకా ఇంకా లాగితే నష్టం తనకే అన్నది గ్రహించి రాజీ ధోరణిలో సారీ చెప్పాడు. ప్రభా, ముందు లోపలికి రాని, మనం మాట్లాడుకుందాం. సారీ చెప్పాగా. ప్రభావతి అతని వంక సూటిగా చూసింది. ఒక్క మాటకి జవాబు చెప్పండి. ఇదే పని నేను చేసి ఓ నెల నా ఇష్టం వచ్చిన వాడితో ఉండి సారీ తప్పు చేశాను అంటే మీరేం జవాబు చెప్తారు? భాస్కర్ తలదించుకున్నాడు. చెప్పరు. జవాబు చెప్పరు. చెప్పలేరు. ఎందుకంటే అలా గీత దాటిన ఆడదాన్ని క్షమించే ప్రశ్నే మీకుండదు. ఎందుకంటే అలా జరగదు. జరిగినా మీరు వెనక్కి తగ్గరు. తగ్గిపోవడానికి, అలాంటి భార్యని వెనక్కి తీసుకోవడానికి మీ పురుషాహంకారం అడ్డొస్తుంది. అలా తప్పు చేసిన ఆడదాన్ని వెనక్కి రావడం అన్న ప్రశ్న ఉండదు. భాస్కర్ దోషిలా తలదించుకున్నాడు.
ప్రభా, నీవు చెప్పిందంతా నిజమే. అందుకే స్త్రీని క్షమయా దరిత్రి అన్నారు. మగాళ్ళు ఏ తప్పు చేసినా కన్న తల్లిలా క్షమించి ఔదార్యం చూపిస్తుంది. ఆ గుణం మాకు లేదు. అవును, యుగ యుగాలుగా సహనశీలురు క్షమయా దరిద్రుల్లాంటి బిరుదులిచ్చి సీతలు అనసూయలతో అడుగడుగునా పోలుస్తూ మగాడేం చేసినా ఆడది క్షమించడాలు మగాడికి ధైర్యం కలిగించారు. పెళ్ళాం ఏం చేస్తుంది? 4 రోజులు ఏడుస్తుంది. మహా అయితే పుట్టింటికి పోతుంది. మొగుణ్ణి సంసారాన్ని వదులుకోదు. ఎన్ని వెదవ పనులు చేసినా క్షమించు అనగానే కరిగిపోయి మొగుణ్ణి కౌగిల్లో తీసుకుంటుందన్న ధైర్యం ఉండబట్టే మీ మగాళ్ళిలా ఆడుతున్నారు. కాని ఆ రోజులు పోయాయి. ఈనాటి ఆడది భర్త లేకపోయినా కాపురం లేకపోయినా స్వశక్తితో తన కాళ్ల మీద నిలబడగలదు. పిల్లల్ని పెంచుకోగలదు. లోకంలో ఒంటరిగా బతికే స్థైర్యం ఆమెకి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిందన్నది మరవకండి. నాకిప్పుడు మీ అవసరం లేదు. బాబుని పెంచుకోగలను. మొగుడు లేకపోయినా నాకేం దిగుల్లేదు. చూడండి, మగాడికి ఆడది ఇంటి చాకిరీ చెయ్యాలి, బయట పనులు చెయ్యాలి, చేసి సంపాదించి తెచ్చి చేతిలో పోయాలి. ఇంట్లో కమ్మగా వేడిగా వండి పెట్టాలి. ఇంట బయట చచ్చి చెడి చాకిరీ చేసి అలసిపోయినా భర్త గారింటికొచ్చేసరికి తెల్ల చీర మల్లెపూలతో ముస్తాబై కంటికి ఆనందం కలిగించాలి. సేనేషు రంభ అవ్వాలి. బాగుంది. మరి ఆడదానికి భర్త అలాగే ఉండాలనిపించదా? ప్రియురాలనేసరికి 2 సార్లు గడ్డాలు గీస్తారు, స్నానాలు, పళ్ళు తోముకోవడాలు, సెంట్లు పూసుకోవడాలు ఇవన్నీ చేసే మొగుడు పెళ్ళాం అనేసరికి జిడ్డు మొహం, చెమట కంపు, నోరు కంపు, కుళ్ళు లుంగీలతో పక్క మీదకొస్తారు. చూడండి, ఏ ఆడది రోజంతా సింగారించుకొని కూర్చోలేదు. అందులో ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అస్సలు కుదరదు. అంత మాత్రానికే ఇల్లాలు హిడింబిల్లా, ప్రియురాలు ఊర్వశుల్లా కనబడతారు. ఆ ఆకర్షణకి లొంగిపోయి పరాయి ఆడదాన్ని వెంటపడే మీ మగ మనస్తత్వం ఈ తరం ఆడది సహించదు. ప్రభా, ఇల్లు, భార్య, సంసారం, పిల్లలు అన్న పదాలకి అర్థం బాగా అర్థమైంది. ఇంట్లో భార్య ఎంత బాగా దోశలు చేసినా హోటల్ దోశ రుచి రాదన్నట్లు అప్పుడప్పుడు హోటల్కి వెళ్ళి కక్కుర్తి పడతారు. ఇది అంతే. పొరుగింటి పుల్లకూర రుచి. అవును, హోటల్కి వెళ్ళి దోశలు తినడం లాంటిదే ఇదీను. కాస్త రొటీన్ నుంచి పెళ్ళాం విసుగనిపించినప్పుడు 4 రోజులు థ్రిల్ కావాలి నీకు. మంచిదే. మేము అలాంటి మనుషులమే. మాకు జిహ్వచాపల్యం ఉండదా? హోటల్స్కి వెళ్ళి దోశ తినాలనిపించదా? ప్రభావతి హేళనగా అంది. భాస్కర్ నిస్సహాయంగా చూశాడు. ప్రభా, నేనింకేం చెప్పను. తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను. క్షమాపణ కోరాను. డాడీ, బయట నుంచి ఆడుకుని వచ్చిన రాహుల్ సంబరంగా తండ్రిని చూసి అరచి చంకెక్కాడు. ఆ క్షణంలో తనని కాపాడే ఆపద్బాంధవుల్లా కనిపించాడు భాస్కర్కి. కొడుకుని ఎత్తుకుని ముద్దులు పెట్టుకున్నాడు. కొడుకు కోసమన్నా ప్రభావతి క్షమించపోదన్న ధైర్యం వచ్చింది. ఎక్కడికి వెళ్ళావు డాడీ? మమ్మీ చెప్పింది ఊరెళ్ళావని. ఇన్నాళ్ళు ఎందుకెళ్ళావు? పో, నీతో కట్. రాహు ముద్దులు గుంపించాడు. ఏం చేయను రాహుల్, మీ మమ్మీ ఇంట్లోంచి పొమ్మంది. సారీ చెప్పినా రానేయడం లేదు చూడు. కొడుకే రక్షించే దారి అన్నట్టు అన్నాడు. అవునా మమ్మీ? పోనీలే పాపం, సారీ చెప్పారుగా. ఇంకెప్పుడు చేయర్లేలా. రా మమ్మీ. హా, మీకో కొడుకుండబట్టి బతికిపోయారు. పిల్లాడికి తండ్రి ప్రేమ, ఆదరణ కూడా కావాలి. వాడు తండ్రి లేడని బాధపడకూడదు. వాడికి తండ్రి ప్రేమ కరువు చేసే అధికారం నాకు లేదు. అందుకనే వాడు పెద్దయినా నన్ను దోషిలా చూడకూడదని లోపలికి రాణిస్తున్నాను. బెదిరింపు అనుకోకుండా ముందే ఒక విషయం స్పష్టం చేస్తున్నాను. ఈ ఇంట్లో ఈ రోజు నుంచి మీ స్థానం నా భర్తగా కాదు, రాహుల్ తండ్రిగా మాత్రమే అన్నది మీరు అంగీకరిస్తే లోపలికి రండి. కుక్క ముట్టినా కూడా నేను తినను. ప్రభావతి ఖచ్చితంగా అని గుమ్మంలోంచి తొంగి లోపలికి వెళ్ళింది. ఆ మాత్రం చాలు అన్నట్టు భాస్కర్ గబగబా లోపలికి అడుగు పెట్టాడు. ప్రభావతి కోపం ఎన్నాళ్ళుంటుంది? 4 రోజులు పోతే సర్దుకుంటుంది అన్నది అతని నమ్మకం, ధైర్యం. కానీ ప్రభావతి ఈనాటి స్త్రీ. చదువు, ఆర్థిక స్వాతంత్రం, వ్యక్తిత్వం అన్న స్త్రీ భాస్కర్కి తర్వాత అర్థం కావచ్చు. ఈ కథ ఇక్కడితో సమాప్తం.